వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యంబులు సిద్ధించును. అమ్మా, నీకు కూతురంటే లెక్కలేదు కదా? ఆ కోడలే నీకు బంగారమా? ఎవరు చెప్పారో చెప్పవు, ఎలా తెలిసిందో చెప్పవు, కాని నువ్వు చెప్పేది నిజమని నేను నమ్మాలా? మీ అందరితో నాకెంతో అనుబంధం ఏర్పడింది కదండి. నేను వెళ్ళిపోయాకెప్పుడైనా మీరు నాకు గుర్తొచ్చినప్పుడు బాధపడకుండా ఈ వీడియోస్ చూసుకుంటాను. ఇందాక పార్థు అమూల్యలు విడాకులు తీసుకుంటున్న విషయం చెప్పలేదు. కొంపతీసి ఇప్పుడు ఆ విషయం చెప్పేస్తుందా ఏంటి? అదేంటంటే మొత్తం చెప్పేసావుగా, ఇంకేం చెప్తావు? నువ్వు చెప్పాలనుకున్న అబద్ధాలన్నీ అత్తయ్య గారి ముందు గుమరించావు. ఇంకేముంది చెప్పడానికి? వెళ్ళొచ్చు కదా. అమ్మా, నేను చెప్పేది విను. అమూల్య, పార్దు విడాకులకి అప్లై చేశారమ్మా. రేపో మాపో వాళ్ళు విడాకులు కూడా తీసుకోబోతున్నారమ్మా. చెప్పే వదిలే, నీ నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పే. అమ్మా, ఈ బండోడికి అన్ని తెలుసమ్మా. కావాలంటే నీ మీద, వద్దొద్దు, నా మీద ఒట్టేసుకుని చెప్తున్నానుమా. నేను చెప్పేదంతా నిజం. పార్దు అమూల్యలు అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకోవడం నిజం, విడాకులకి అప్లై చేయడమూ నిజం. ఆ రోజు ఒక లాయర్ ఈ ఇంటికి వచ్చాడా లేదా? వచ్చాడు. ఎందుకనుకుంటున్నావు? ఎవరో పార్దు ఫ్రెండ్ డైవర్స్ గురించి పార్దుతో మాట్లాడడానికి వచ్చాడు. పార్దు ఫ్రెండ్ కోసమైతే ఇక్కడికెందుకొస్తాడమ్మా లాయరు? పార్దు అమూల్యలు విడాకులు తీసుకుంటున్నారు కాబట్టే అప్లై చేయడానికి వాళ్ల సంతకాల కోసం వచ్చాడు. ఈ ఒక్క విషయంలోనైనా నీ కూతుర్ని నమ్మమ్మా. ప్లీజ్ అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను నమ్మమ్మా. నా మీద ఒట్టేసి చెప్పినా నమ్మవేంటమ్మా? నీ ఒట్టుల్ని, నీ మాటల్ని, కాళ్ళు పట్టుకోవడాన్ని నమ్మేదాన్ని కాదు నేను. నేను ఇప్పుడే అమూల్య దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు చెప్పేదంతా అబద్ధమని తెలిస్తే నిన్ను కన్న కూతున్నని కూడా చూడను. చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. జంబో, పద. ఉదయం చెప్పిందంతా ఉట్టిదే అత్తయ్య. అనవసరంగా మరి టైం వేస్ట్. ఇప్పుడు దాకా పూజ చేశావు, కొద్దిసేపు రెస్ట్ తీసుకో ప్లీజ్ అత్తయ్య. లేదు జంబో, ఈ రోజుతో అటో ఇటో తేలిపోవాలి. ఈ రోజుతో ఇది నా కూతురున్న బంధం శాశ్వతంగా తెగిపోవాలి. ఇది ఇప్పటి వరకు చెప్పిందంత అబద్ధమని అమూల్యతోనే చెప్పిస్తాను. రా. అది కాదు అత్తయ్య. నువ్వు ముందు రా జంబో. తీసుకెళ్ళు జంబో, తీసుకెళ్ళు. అక్కడ గుట్టంతా రట్టయిపోతుంది. వెంటనే ఈ విషయం ఐశ్వర్యకి ఫోన్ చేసి చెప్పాలి. సరోజు గారు, ఏంటి అక్కడే నిలబడిపోయారు? రండి లోపలికి. అమూల్య, నేను కూడా హెల్ప్ చేస్తాను. అమూల్య, నిన్నొక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోకు. నేనెందుకు తప్పుగా అనుకుంటాను?
మీరేం అడగాలనుకున్నా అడగండి. అసలు త్రిపుర ఏమనుకుంటుంది? ఎప్పుడు చూసినా అమ్ములేని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. ఈరోజు అటు ఇటు తేలిపోవాలి. ఉన్నాను. అత్తయ్యని చూస్తే ఈ రోజు ఖచ్చితంగా నిజం తెలుసుకునేలా ఉంది. ఇప్పుడు నిజం తెలిస్తే అత్తయ్య తట్టుకోగలరా? అసలు నువ్వు పార్థు ఎందుకు విడిపోవాలి? మీరిద్దరూ ఎందుకు కలిసి ఉండకూడదు? అవునమూల్య, మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. పైగా ఒకరికొకరు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అలాంటప్పుడు మీరు కలిసి ఉండడంలో తప్పేంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? ప్లీజ్ ముందు నేను చెప్పేది విను అమూల్య. నేనేదో నోటుకొచ్చినట్టు చెప్పడం లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి చెప్తున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకో అమూల్య, భార్యాభర్తలు మంచి స్నేహితులు అవుతారో లేదో చెప్పలేం కానీ మంచి స్నేహితులు మాత్రం మంచి భార్యాభర్తలు అవుతారు. భగవంతుడా, ఇప్పుడు అత్తయ్యని ఎలా ఆపాలి? అత్తయ్య, ఇప్పుడు నువ్వు హాస్టల్కి వెళ్ళడం అంత మంచిది కాదు. ఏ ఎందుకు మంచిది కాదు? దీనికి కూడా ముహూర్తం అవి చూడాలా? అవునత్తయ్య, ముహూర్తం చూడాలి. ఆషాఢ మాసం ఇంకా అవలేదు కదా. నీ కోడలు నువ్వు ఎలా కలుస్తావు? మంచిది కాదు. ఏం కాదు, ఆల్రెడీ ఆషాఢ మాసం ఇంకొక 2 నిమిషాలు అయిపోతుంది. ఈలోపు ఏమి కాదు, నువ్వెక్కువేమీ ఆలోచించకు. సరోజ గారు, మీరు చెప్పిందంతా బానే ఉంది, కానీ అదంతా నాకు వర్తించదు. ఎండగా ఉన్నప్పుడు చెట్టు మనకు నీడనిచ్చింది కదా అని ఎండగున్న ప్రతి చోటుకి ఆ చెట్టుతో పాటు ప్రయాణించగలమా చెప్పండి? లేదు కదా. నేను కూడా అంతే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు పార్థు గారు తనింట్లో స్థానం ఇచ్చారు కదా అని జీవితాంతం ఆ ఇంట్లోనే ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదండి. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు మళ్ళీ ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు. అసలే మా అత్తయ్య గారికి అబద్ధం చెప్పి హాస్టల్లో ఉన్నాను. ఈ రోజుతో ఆషాఢ మాసం అయిపోబోతుంది. నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే మా అత్తయ్య గారు నన్ను తీసుకెళ్ళడానికి స్వయంగా ఇక్కడికి వచ్చేస్తారు. సరే సరోజ గారు, నేను తొందరగా వెళ్ళిపోవాలి, కానివ్వండి. అమూల్య, ఇంత మంచి మనసున్న నువ్వు నాతో ఎన్ని రోజులు హాస్టల్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ మిస్ యూ అమూల్య. ఒక మంచి ఫ్రెండ్ని నేను నా లైఫ్లో మళ్ళీ చూడలేను. ఇంకేమన్నా మర్చిపోయానా? వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తాను ఫ్రెండ్స్. ఇదేనా? అవునత్తయ్య. పదా. అత్తయ్య గారు వచ్చారేంటి?
రే జంబో, అమ్ముల్ని చూడు మన ఇంటికి రావడానికి ఎలా రెడీ అయి బయలుదేరిందో. చూడురా చూడు. చూసావా త్రిపుర లేనిపోనివి ఎలా చెప్పిందో. ఇంటికెళ్ళాక ఆ త్రిపుర పని చెప్తాను. బాగా కాల్ చాంటిస్తాను. సర్లే జంబో, నువ్వు ఆ బ్యాగ్ తీసుకురా, ఇంకా మనం బయలుదేరదాం. అమ్మా అమూల్య, నీ గురించి ఆ త్రిపుర ఎన్ని చెప్పిందనుకున్నావు? నీది పార్దుది కాంట్రాక్ట్ మ్యారేజ్ అట. తొందరలోనే మీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారట. ఎన్ని చెప్పిందమ్మా మీ గురించి? అవన్నీ నేను నమ్ముతాననుకున్నావా? కొంచెం కూడా నమ్మలేదు. ఎందుకో తెలీదమ్మా, ఆ రాక్షసి త్రిపుర నీ మీద పీకల దాకా పగ పెంచుకుంది, కసి పెంచుకుంది. నువ్వంటేనే పడట్లేదమ్మా. ఏవేవో చెప్తుంది. ఆఖరికి నేను డిస్టర్బ్ చేస్తుందని ఇంట్లో నుంచి బయటికి పంపించినా కూడా అది చెప్పడం మానలేదు. అందరూ ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఓహో, నేనెవరిననే కదా. ఇదిగో ఈ బంగారు కోడలికి నేను అత్తగారిని. నా పేరు అన్నపూర్ణాదేవి. ఇంకా ఏంట్రా జంబో ఆలోచిస్తున్నావు? పదా. నువ్వేంటమ్మా అమూల్య ఇంకా ఆలోచిస్తున్నావు? ఓహో, త్రిపుర అలా అన్నదనా? దాని మాటలేం పట్టించుకోకమ్మా, ఆ విషయం వదిలే. ఇంకా చూస్తావేంట్రా? లగేజ్ తీసుకో. పదమ్మా పద, మరింటికి వెళ్దాం. త్రిపుర చెప్పింది నిజమే అత్తయ్య గారు, నిజమే అత్తయ్య గారు, నిజమే అత్తయ్య గారు, నిజమే అత్తయ్య గారు, నిజమే అత్తయ్య గారు. నాది పార్దు గారిది కాంట్రాక్ట్ మ్యారేజే, కాంట్రాక్ట్ మ్యారేజే, కాంట్రాక్ట్ మ్యారేజే, కాంట్రాక్ట్ మ్యారేజే, కాంట్రాక్ట్ మ్యారేజే, కాంట్రాక్ట్ మ్యారేజే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? త్రిపుర చెప్పింది నిజమా? అదేదో వాగిందని నువ్వు నిజమంటున్నావా? ఆ త్రిపుర గాని నీకు ఫోన్ చేసి ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తుందా, లేక బెదిరిస్తోందా? చెప్పమ్మా చెప్పు. అదేం లేదత్తయ్య గారు, నేను చెప్తోందంతా నిజమే. నేను పార్దు గారు విడాకులు కూడా తీసుకుంటున్నాం. ఏంట్రా జంబో, అమూల్య ఏంటి అలా అంటుంది? ఇదంతా అబద్ధం కదూ, చెప్పరా? లేదత్తయ్య, చెల్లెమ్మ చెప్పిందంతా నిజమే. వాళ్ళిద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజే. విడాకులు కూడా తీసుకుంటున్నారు. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నేను మిమ్మల్ని మోసం చేశాను. మీరు నా మీద పెంచుకున్న ప్రేమని మోసం చేశాను. కోడలుగా మీరు నా మీద పెట్టుకున్న ఆశల్ని మోసం చేశాను. నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. అసలు నేను ఏ పరిస్థితుల్లో పార్దుగానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మీకు చెప్తే మీరే అర్థం చేసుకుంటారు.
మీది బంగారు మనసు అత్తయ్య గారు. ఇదంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మీ మనసు నొప్పించినందుకు నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఒక విధంగా కోడలుగా మీ ఇంట్లో నటించినందుకు నన్ను క్షమించండి. నాది నటనని మీకు తెలియకుండా మీకు లేనిపోని భ్రమలు కలిగించినందుకు నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఈ విషయంలో పార్థు గారిది ఏ చిన్న తప్పు లేదు అత్తయ్య గారు. ఆయన మానవత్వంతో ఆలోచించి కష్టాల్లో ఉన్న నన్ను పెళ్లి చేసుకున్నారే తప్ప ఇందులో పార్థు గారి తప్పు ఏమీ లేదు. తప్పంతా నాదే. అత్తయ్య గారండి. ఏమైంది అత్తయ్య గారు? అత్తయ్య గారండి, అత్తయ్య గారు లేవండి. మాట్లాడండి అత్తయ్య గారు. లేవండి అత్తయ్య. అమ్మా అమూల్య, కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. అలాగే ఇప్పుడు తెస్తాను, ఇప్పుడు తీసుకొస్తాను. ఇదిగోండి అత్తయ్య గారు. అత్తయ్య ఓకే కదా? మీకేం కాలేదు కదా? నాకేం పర్వాలేదు, నేను ఓకే. మీరు ఈ హాస్టల్ వార్డెన్ అండి. వార్డెనా? నాకు కొంచెం కాఫీ తాగాలనుంది, తీసుకొస్తారా? అయ్యో, నేను ఇప్పుడు తీసుకొస్తానండి. హాస్టల్ చాలా బాగుంది. ఇంతకీ హాస్టల్ ఎంతమంది ఉంటారమ్మా? సుమారు 50 మంది వరకు ఉంటారండి. మరి ఎవరు కనిపించరేంటి? ఆఫీస్ టైం, కాలేజ్ టైం కదండి, అందరూ వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు ఎవరి రూముల్లో వాళ్ళున్నారు. ఆహా, ఇదిగోనండి. కాఫీ చాలా అద్భుతంగా చేశారు జగదాంబ గారు. ఈ హాస్టల్ మీదేనా అండి? అవునండి. ఓ, మీ చేతులతో చేసిన కాఫీ తాగే అదృష్టం నాకొచ్చిందన్నమాట. ఏంటి జగదాంబ గారు, ఈ లగేజ్ అంతా సర్దుకుంది మా ఇంటికి రావడానికి కాదు కదా, మరెందుకో? అంటే ఈ విషయం మీకు తెలియకుండా
ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవాలని. ఇంకిప్పుడు నాకు తెలిసిపోయింది కదా, ఇక ఇక్కడే ఈ హాస్టల్లోనే ఉండొచ్చు తను. ఆ? మరేం పర్లేదు అమూల్య, నువ్వు ధైర్యంగా ఈ హాస్టల్లోనే ఉండు. సరేనండి జగదాంబ గారు, నేనిక బయలుదేరుతాను. బాయ్. అలాగేనండి. బాయ్ అమూల్య. అత్తయ్య గారండి. ఓకే ఓకే, రారా జంబో. అదేంటి జంబో అన్నయ్య, అత్తయ్య గారికి నిజం తెలిస్తే ఎంతో ఎమోషనల్ అయ్యి ఏదో జరిగిపోతుందనుకుంటే ఆవిడేంటి అంత తేలిగ్గా తీసుకుని హ్యాపీగా ఉన్నారు? అదే నాకు అర్థం కావట్లేదు చెల్లెమ్మా. జంబో, ఆ! రే జంబో, తొందరగా రారా. దారిలో మనం స్వీట్ షాప్కెళ్ళి ఇంటికి స్వీట్స్ తీసుకెళ్ళాలి. ఆ, వస్తున్నా. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. వస్తాను. అదేంటమ్మా, మీ అత్తయ్య గారికి నిజం తెలిస్తే నువ్వు మాకు చెప్పిన రియాక్షన్స్ ఏమీ లేవు, పైగా ఇంటికి స్వీట్స్ తీసుకెళ్లాలంటున్నారు. అసలు నీ విషయంలో పాజిటివ్గా రియాక్ట్ అయిందో నెగిటివ్గా రియాక్ట్ అయిందో అర్థం కావడం లేదు. మా అత్తయ్య గారితో కలిసి సంవత్సరం ఉన్నాను. ఆవిడకి సంబంధించిన ఏదైనా నాకు అర్థమయ్యేది. కానీ ఈ విషయంలో అత్తయ్య గారి ప్రవర్తన నాకేమీ అర్థం కావట్లేదు. పార్దు అమూల్యది ఎలాంటి మ్యారేజ్ అనుకుంటున్నారు? వాళ్ళది కాంట్రాక్ట్ మ్యారేజ్ అత్తయ్యా.